అయితే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఎవరికన్నా మేల్‌కి సిక్స్ ప్యాక్ మీరు సర్జరీ చేయడం జరిగింది. అది లైఫ్ లాంగ్ ఉంటదా? లేకుంటే ఎట్లా? లేదండి లైఫ్ లాంగ్ ఉండదు. మరి ఇప్పుడు వాళ్ళు నీట్‌గా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఓకే. డైట్ మంచిగా తీసుకుంటా ఉన్నారనుకోండి, అది అలాగే ఉంటది. సపోజ్ మీకే సిక్స్ ప్యాక్ చేశా, ఓకే. చక్కగా చేసినప్పుడు బాగుంది. ఓకే. ఒక 2 నెలలు 3 నెలలు ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మీకు ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, హ్మ్. అంటే ఏదో డిప్రెషన్కి వెళ్ళారు. ఓకే. అంటే డిప్రెషన్‌కి వెళ్తారా అంటే సర్జరీ ఈ మామూలుగా వెళ్ళారు, ఓకే. మామూలుగా వెళ్ళారు. సర్జరీ చేపిస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు, కానీ డిప్రెస్ ఎందుకు అవుతారు? అంటే మీరు అన్నారు కదా, అంటే సరైన సర్జరీని చూస్ చేసుకోలేకపోతే డిప్రెస్ అవ్వచ్చు, ఓకే. అవ్వచ్చు. ఓకే. బట్ సర్జరీ అంతా బాగా జరిగింది, హ్యాపీగా వచ్చింది. పేషెంట్ మంచిగా 6 మంత్స్ 1 ఇయర్ పాటు హ్యాపీగా ఉన్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయో, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో, బ్రేకప్ అయిందో ఏదో ఒకటి అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళారు. డిప్రెషన్లోకి వెళ్ళి బింజ్ ఈటింగ్ చేశారు అనుకోండి, ఓకే. అంటే అన్కంట్రోల్గా తినేయటం, డ్రింక్ చేయటం, ఇలాంటివన్నీ చేసి పొట్ట వస్తుంది కదా మామూలుగానే. ఆ ఫ్యాట్ అక్యూములేట్ అయింది అనుకోండి, ఇంక సిక్స్ ప్యాక్ ఎక్కడ ఉంటుంది? ఉండదు, ఇంకా పోతుంది. ఓకే. అంటే అదే చెప్పాను ఇందాక, సర్జరీ ఫెయిల్ అవటానికి రీజన్స్. సర్జన్ చేయటం చేస్తాడు, పేషెంట్ మెయింటైన్ చేయాలి, లేకుంటే ఇంకా అంతే. అలా అని ఏదో మనం వేరే వాళ్ళలాగా బయట బ్యూటీ పార్లర్లో అలాగా ఏదో కూల్ స్కల్పింగ్ చేసి ఫ్యాట్ని సైజ్ తగ్గించి, అదిగో మీరు మళ్ళీ తినేశారు కాబట్టి మీరు బరువు పెరిగిపోయారు, అట్లా ఉండదు ఇది. ఓకే. ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ చిన్న మంచి హెల్దీ డైట్ ఫాలో అవుతా, మంచిగా రోజుకు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఊరికే చిన్న యాక్టివిటీస్ మన ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే ఇవన్నీ మెయింటైన్ అవుతాయి రిజల్ట్స్. ఓకే.